Hello everyone, welcome back to my channel Nandi Telugu Vlogs. ఈరోజు మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో నేను ఇప్పుడు లెమన్ హనీ వాటర్ తీసుకుంటున్నాను. ఈ మధ్య లెమన్ హనీ వాటర్ తీసుకోకుండా ఎప్పుడు నేను సినమన్ వాటర్ లేదా జింజర్ వాటర్ లేకపోతే యాపిల్ సైడర్ వెనిగర్ ఇవే తీసుకుంటున్నాను. చాలా రోజులయింది. సో, అందుకనేసి ఈరోజు డిఫరెంట్‌గా ఉంది అనేసి ఇలా లెమన్ హనీ వాటర్ తీసుకున్నాను. సో, ఒక గ్లాస్‌లో నేను కొద్దిగా హనీ ఎక్కువ యాడ్ చేశాను. మా హస్బెండ్ కొద్దిగా హనీ ఎక్కువ తీసుకుంటారు. సో, అందుకనేసి హనీ ఇక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి నేను దోస చేస్తున్నాను. నెక్స్ట్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ బీన్స్ ఫ్రై ఏంటంటే, ఈ బీన్స్ ఎందుకు బాయిల్ చేస్తున్నానంటే, ఆఫ్టర్‌నూన్ ఫ్రై చేయడానికి ఇప్పుడే బాయిల్ చేసి పడేస్తున్నాను. మోస్ట్‌లీ నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడే కొద్దిగా లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేయాలో అవన్నీ రెడీగా పెట్టేసుకుంటాను టైం వేస్ట్ అవ్వకుండా. ఇంకా మార్నింగ్ దోస చేస్తున్నాను. మామూలుగా దోసలోకి నేను ఆయిల్ అస్సలు యాడ్ చేయను. కానీ చికెన్ కర్రీ కదా! అందుకే ఎందుకు ఈరోజు మార్నింగే చికెన్ కర్రీ అంటే, ఇంకా నేను డైట్ స్టార్ట్ చేయబోతున్నాను. అంటే స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నా. అందుకనేసి ఈరోజే తిందాము అనేసి దోసలో ఆయిల్ అంతా వేసుకొని తింటున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌లోకి నాన్ వెజ్ నాకు చాలా చాలా ఇష్టము. అసలు చాలా ఎక్కువ తినేస్తూ ఉంటాను. సో, దోస బ్యాటర్ కూడా నేను నిన్నే ప్రిపేర్ చేశాననమాట. ఒకరోజు ముందే. ఇది ఫస్ట్ డే నేనిలా చేయడము. దోస బ్యాటర్ ప్రిపేర్ చేసిన నెక్స్ట్ డే మనము దోస కానీ, ఇడ్లీ కానీ ఏది చేసినా చాలా ఫ్రెష్‌గా సూపర్‌గా ఉంటుంది. సో, అందుకే ఇక్కడ అంతా ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ ఇప్పుడు టైమ్ వచ్చేసి 8 అవుతోంది. సో ఫస్ట్ మా హస్బెండ్‌కి దోస వేసిచ్చేస్తున్నాను. నేను ఫస్ట్ తను తినేసిన తర్వాత నేను బాగా నిదానంగా వేడి వేడిగా వేసుకొని తింటూ ఉంటాను. అందుకే ఫస్ట్ తనకి వేసేస్తున్నాను. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఈ మధ్య కొంచెం డైలీ చేస్తున్నాను. అంటే ఫ్రీక్వెంట్‌గా చేస్తున్నాను కాబట్టి ఫాస్ట్‌గా నేర్చేసుకున్నాను. లేకపోతే స్లోగా చేసుకుంటూ ఉంటాను. వేడి వేడి చికెన్, వేడి వేడి దోస యమ్మీ యమ్మీగా సూపర్‌గా ఉంది. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేసిన 2 డేస్ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ డైట్‌లో ఉన్నాను. సో, ఫస్ట్ డే కదా! ఇలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అలా వదిలేసాను ఏం చేయకుండా. ఆఫ్టర్‌నూన్ లంచ్ నుంచి నేను కొద్దిగా కొంచెం స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నాననమాట. ఒకేసారి నేను స్ట్రిక్ట్ డైట్ చేయడం లేదు. ఎందుకంటే అప్పుడే ఎక్కువ తినాలనిపిస్తుంది. సో, కొద్దిగా అంటే ఒక పూట ఎక్కువ తినడం, ఒక పూట తక్కువ తినడం అలా చేస్తూ ఉన్నాను. స్లోగా అలవాటు చేసుకుందాము అనేసి. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొచ్చేసి నేను బీన్స్ ఫ్రై చేస్తున్నాను. ముందే బీన్స్ బాయిల్ చేసి పెట్టుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసేసుకొని కొన్ని ఆనియన్స్, కరివేపాకు ఇంకా పోపు వేసుకునేటివి వేసేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో బీన్స్ కూడా వేసేసి ఇవి కూడా ఒక 2, 3 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను. దీనికి పొడి ఆల్రెడీ రెడీగా కొట్టేసి పెట్టుకున్నాను. పొడికొచ్చేసి ఈసారి నేను అంటే మామూలుగా శనగపప్పు వేస్తా ఉంటాను. గ్రౌండ్ నట్స్‌తో వేస్తూ ఉంటాను. ఈసారి గ్రౌండ్ నట్స్ కాకుండా ఏంటి తెల్ల నువ్వులంటారు కదా! తెల్ల నువ్వులు అవి కొద్దిగా వేయించేసి, తెల్ల నువ్వులు, జీలకర్ర, మెంతులు వేయించేసి అది వేసేసాను. సో, బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఉత్త ఫ్రై తినలేం కదా! అందుకే నేను కాకరకాయ కర్రీ చేస్తున్నాను. కాకరకాయలు ఇలా చేస్తే గనక కర్రీ మనకు చేదుగా లేకుండా తినడానికి బావుంటుంది. ఫస్ట్ నేను కట్ చేసేసిన తర్వాత సాల్ట్ వాటర్‌లో ఏసి పెట్టేసాను. నెక్స్ట్ ఇలా ఆయిల్‌లో ఫస్ట్ ఫ్రై చేసి పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఫ్రై చేసుకుంటే ఇది మళ్ళా మనకి కర్రీ ఉడికేటప్పుడు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కొద్దిగా క్రిస్పీగా కొంచెం బావుంటుంది ఫ్రై చేసుకుంటే. చేదు లేకుండా ఉంటుంది. కొంచెం బావుంటుంది. అందుకనేసి నేను ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే పాన్‌లోనే కొద్దిగా ఆవాలు వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఇంకా కర్రీ చేసేస్తున్నాను. ఆవాలు పోపుకి వేసుకొని కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకొని ఈరోజు నేను కర్రీలో వచ్చేసి చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా! ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. నా చిన్నప్పుడొచ్చేసి మా అమ్మ ఎప్పుడు ఇట్లే చేసేదనమాట. చిన్నప్పుడు కాదు ఇప్పుడు గూడా అలానే చేస్తుంది. తను చిన్న చిన్న ఆనియన్స్ మాకు ఊర్లో చిన్న ఆనియన్స్ దొరుకుతది. అందుకనేసి ఎక్కువ చిన్న ఆనియన్స్ వేస్తారు. ఇవే కర్రీకి సూపర్‌గా ఉంటాయి. అందుకే నేను ఈరోజు ఇవి వేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లో టొమాటో యాడ్ చేసేసి, టొమాటోని కూడా కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ నేను మసాలా రెడీగా పెట్టేసుకున్నాను. మసాలాకి ఈరోజు దీంట్లో కూడా నేను నువ్వులు, నెక్స్ట్ జీలకర్ర, మెంతులు సేమ్ అదే కొట్టి పెట్టుకున్నాననమాట రెడీగా. సో, మసాలా ఏం లేదు. పౌడర్‌లాగా అలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. అది చాలా టేస్ట్ ఉంటుంది అనేసి నాకు వేరే వాళ్ళు చెప్పారు. అందుకనేసి అలా చేద్దాము అనేసి చేస్తున్నాను. ఇప్పుడు టొమాటో కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కాకరకాయలు కూడా ఇలా ఒకసారి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ కాకరకాయలని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాం గదా! సో, ఎక్కువ సేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో కారం పొడి, కొంచెం ధనియాల పొడి, నెక్స్ట్ మనం ఆల్రెడీ పౌడర్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఆ పౌడర్‌ని కూడా దీంట్లో వేసేస్తున్నాను.
ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది. నేను ఎక్కువ కర్రీ చేయట్లేదు. సో, ఈ పౌడర్ నువ్వులు, నెక్స్ట్ మెంతులు, జీలకర్ర, వీలైతే కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. తెల్లగడ్డ కూడా అన్నమాట. ఇవన్నీ యాడ్ చేసేసుకొని కొద్దిసేపు అలా మిక్స్ చేసేసుకొని, చింతపండు రసం నేను కొద్దిగా పెట్టుకున్నాను. ఆ రసం కూడా దీంట్లో వేసేసి సాల్ట్ చూసేసుకోండి. సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. తక్కువగా ఉంటే మనకు ఒక 15 మినిట్స్ కుక్ అయిపోతే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ కాకరకాయలు మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాం కదా! ఎక్కువ సేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా అంటే పులుసు కొద్దిగా చిక్కపడితే సరిపోతుందన్నమాట. ఇది చేసి నేను చాలా రోజులైంది. ఎందుకంటే ఇది నేను ఎక్కువ అంటే ఫ్రెష్‌గా ఉంటేనే నాకు చేయబుద్దవుతుంది. ఏ వెజిటబుల్స్ అయినా ఫ్రెష్‌గా ఉన్న వెజిటబుల్సే తీసుకొస్తాం. ఎప్పుడు నేను వెళ్ళినా కాకరకాయలు మాత్రం ఎండిపోయినట్లుంటాయి. అలా ఉంటే నాకు అస్సలు నచ్చదు. నెక్స్ట్ లంచ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా వచ్చేసి నేనిక్కడ బటర్ మిల్క్ చేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకొని దాంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ ఏసేసుకున్నాను. నేనెప్పుడు బటర్ మిల్క్ చేసినా జీలకర్ర పౌడర్ వేస్తాను. చాలా బావుంటుంది. టేస్ట్ చాలా బావుంటుంది. అది మన బాడీకి కూడా చాలా మంచిదనమాట. మా హస్బెండ్‌కి ఇది చాలా ఇష్టము. తనకి బటర్ మిల్క్ ఇలా చేస్తే చాలా బావుంటుంది. ఎండాకాలం ఇలా తాగితే మనకు ఒళ్ళు కొంచెం చల్లబడుతుంది. నెక్స్ట్ ఏం చేశామంటే మేము అబ్జాన్ కాదు అజ్ఫాన్, ఇదెప్పుడు నేను పలికేది రాంగ్‌గానే పలుకుతాను. నాకు అబ్జాన్ అనేదే వచ్చేసింది. యాక్చువల్‌గా అజ్ఫాన్ అనేసి ఉంటుంది. అది మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉందనమాట. అక్కడ వెళ్ళి మేము నట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం. సడెన్‌గా నట్స్ ఏంటి అనుకున్నారా? నేను స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను కదా! సో, నా స్నాక్స్ ఇంక నుంచి నో చిప్స్, నో కుర్కురే, నో లేస్. ఓన్లీ నట్స్ అండ్ ఫ్రూట్స్ నేను తినాలనుకుంటే స్నాక్స్ ఇవే. అందుకనేసి ఇక్కడ ఉంది కదా అజ్ఫాన్ డేట్స్ అండ్ నట్స్, ఇక్కడ చూపిస్తున్నాను కదా! అదే అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి చాలా తీసుకున్నాను ఈరోజు. చాలా పర్చేస్ చేశాను. ఇవన్నీ కూడా నేను సెపరేట్ వీడియోలో చేశాను. ఈ మధ్య నేను ఏవన్నా కొంటే అవి రివ్యూ చేస్తుంటే అది 12, 15 మినిట్స్ వచ్చేస్తుంది. అందుకే అది సెపరేట్ వీడియోలో పెట్టాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి కర్రీస్ ఓకే. నేను రైస్ తినట్లేదు. అంటే మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి కదా! అందుకే నేను రైస్ తినట్లేదు. ఇది మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇది ఎప్పుడు చూసినా నేను కొద్దిగా మిల్లెట్స్‌లో ఎక్కువ వాటర్ ఏసేసి, సాల్ట్ వేసుకొని కలుపుకొని తాగుతాం గదా! ఈసారి ఇలా కుక్ చేసేది నాకు ఎంత వాటర్ వేయాలో తెలియలేదు. సో, ఇలా సంగటిలాగా అయిపోయింది. ఇదే నా ఆఫ్టర్‌నూన్ లంచ్ ఈరోజు. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ ఏం చేశానంటే, నాకు బాగా ఆకలేస్తుంది. మామూలుగా రైస్ బాగా తినేస్తాననమాట. 3 టైమ్స్ పెట్టుకొని తింటాను. కర్రీలో తింటాను. కర్రీలో 2 టైమ్స్ తింటాను. మళ్ళీ కర్డ్ వేసుకొని తింటాను. ఎందుకు అంత తింటానంటే నేను టీవీ చూసుకొని ఎంత తింటుంటానో నాకే తెలీదు. తింటూనే ఉంటాను కూర్చొని. ఇప్పుడు అలా కాదు. కొద్దిగా మిల్లెట్స్ జస్ట్ ఒక హాఫ్ బౌల్ కూడా ఉండదు. అంతే, అది మాత్రమే తిన్నాను. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి నేను మా హస్బెండ్‌కి మాత్రం మిల్క్ వేయించాను. నేను మాత్రం గ్రీన్ టీ తాగుతున్నాను. గ్రీన్ టీ చాలా మంచిది. వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళు గ్రీన్ టీ కంపల్సరీ తీసుకోండి. బాగా రెడ్యూస్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా హస్బెండ్‌కి నేను ఇక్కడ బ్రెడ్, కొన్ని స్లైసెస్, నెక్స్ట్ మిల్క్‌లో నేను కొద్దిగా హార్లిక్స్ వేసిచ్చాను. సో, మిల్క్‌లోకి బ్రెడ్ ఎంత బావుంటుందో, నేను ఎన్ని మిస్ అవుతున్నాను చూడండి. నా స్నాక్స్ వచ్చేసి ఇదే గ్రీన్ టీ, కొన్ని నట్స్ ఇక్కడ పెట్టుకున్నాను. కానీ ఓకే. అంటే పర్లేదు. కొన్ని రోజులు అలవాటవ్వాలి. ఇన్ని రోజులు నేను మిక్స్‌డ్‌గా చేస్తున్నాను. కొద్ అంటే కొద్ది రోజులు హెల్తీగా తినేది, ఒక పూట హెల్తీగా తినేది, ఒక పూట అన్‌హెల్తీగా తినేది అలా చేస్తూ ఉన్నాను. కొన్ని రోజులు అలవాటవ్వాలి. ఇంకా ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ తిన్న తర్వాత వాక్ చేద్దామనేసి ఒక 1 అవర్ వాక్ చేద్దామని పైకి వెళ్ళాము. ఈరోజంతా చాలా బాగునింది. అంటే మంచిగా బ్రేక్‌ఫాస్ట్ సూపర్‌గా తిన్నాననమాట. నాకు నాన్ వెజ్‌లోకి
బ్రేక్ఫాస్ట్లోకి నాన్ వెజ్ చాలా ఇష్టము. అది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. సో బాగా తినేసాను. అండ్ ఇంకో విషయం నేను ఏం చెప్పబోతున్నాను అంటే నేను వచ్చేసి డైట్ స్టార్ట్ చేయబోతున్నాను. అది ఎందుకు అనేసి కూడా ఒకసారి చెప్పినాను. యాక్చువల్లీ నేను వచ్చేసి అంత స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వను. నేను ఎక్కువ ఫుడ్ తింటాను. నేను ఒక ఫుడ్డీ అని చెప్పచ్చు. సో చీటింగ్ డే అనేసి వీక్లో నేను ముందు 6 days కరెక్ట్గా ఫాలో అయ్యేదాన్ని. ఒకరోజు చీటింగ్ డే అంటే ఆ రోజు నాకు ఇష్టమైన ఫుడ్ అలా తినేదాన్ని. కరెక్ట్గా లేదనమాట. అందుకనేసి ఇప్పుడు అంటే కొన్ని రోజులుగా చూస్తే నేనేం డైట్ ఫాలో అవ్వట్లా. కానీ మార్నింగ్ ఓట్స్ తింటాను, నైట్ చపాతీ తింటాను, ఆఫ్టర్నూన్ నాకు ఇష్టం వచ్చింది తినేస్తాను అనమాట. అలా ఉంటున్నాను. కానీ వర్కౌట్స్ చేస్తున్నాను. అలా చేస్తుంటే నా డైలీ రొటీన్లో కొన్ని చేంజెస్ అబ్జర్వ్ చేశాను. స్కిన్ చాలా బాగుంటుంది, హెయిర్ కూడా చాలా బాగుంటుంది, మంచి ప్రాపర్ స్లీప్ ఉంది, మైండ్ ఫ్రీగా ఉంది. అనుకోకుండా నేను చేయకపోయినా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతున్నాను. సో నాకు అది వచ్చేసి ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంది. అందుకే నేను ఈరోజు వచ్చేసి అజ్వాన్కి వెళ్ళాను. వెళ్ళి కొన్ని నట్స్ అన్నీ తీసుకున్నాను. అంటే నట్స్, నెక్స్ట్ వచ్చేసి కెలాక్స్, ముస్లీ, ఇంకా గ్రానోలా, ఇవన్నీ అనమాట. ఇవన్నీ డైట్కి యూజ్ చేసేదానికి. అవన్నీ లేకపోతే నేను ఇంట్లో చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, చాలా జంక్ ఫుడ్ ఉంది ఇంట్లో. నేను అది తినేస్తాను. నేను అసలు ఫుడ్ని కంట్రోల్ చేసుకోలేను. నాకు కొద్దిగా ఎక్కువ అనమాట తినాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ పట్టుదలగా నేను ఈసారి చేయాలి అనుకుంటున్నాను. అందుకే గ్రీన్ టీ కూడా తీసుకున్నాను. అంటే ఒక 4-5 days నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే సడన్గా 100% డైట్లోకి వెళ్ళిపోయాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ కావింగ్స్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఏదైనా అన్హెల్తీ ఫుడ్ తినాలి అనిపిస్తుంటుంది. చిప్స్ కానీ, కుర్కురే ఇలాంటివి ఎక్కువ తినాలనిపిస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే నా బాడీకి నేను అలవాటు చేస్తున్నాను అనమాట. సడన్గా అలా తింటే ఖచ్చితంగా 2 days తర్వాత నా లాంటి వాళ్ళు జంక్ ఫుడ్ తినేస్తారు, అన్హెల్తీ ఫుడ్ కంపల్సరీ తినేస్తారు. కాబట్టి నా బాడీకి నేను అలవాటు చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నేను మా హస్బెండ్ నార్మల్గానే తీసుకుందాం అనమాట. అంటే నార్మల్ ఫుడ్, జస్ట్ దోశ, నాన్ వెజ్ అలా తిన్నా. కానీ ఆఫ్టర్నూన్ నేను ఏం చేశానంటే రైస్కి బదులు మిల్లెట్స్ తీసుకున్నాను. అది స్లోగా నాకు అలవాటు అవుతుంది. యాక్చువల్లీ మిల్లెట్స్ మేము డైలీ తీసుకునే వాళ్ళం, కానీ తినేది లేదు. జస్ట్ బాయిల్ చేసుకొని తాగుతూ ఉంటాం. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో చూపించాను. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రైస్కి బదులు మిల్లెట్సే తింటున్నాను. అది మెల్లిమెల్లిగా అలవాటు చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ నేను ఎక్కువ మిల్క్ తినేదాన్ని, బిస్కెట్స్ ఎక్కువ తినేదాన్ని, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేదాన్ని. కానీ ఈరోజు ఈవినింగ్ వచ్చేసి గ్రీన్ టీ తీసుకున్నాను, నట్స్ తీసుకున్నాను. ఇప్పటికైతే ఓకే, కావింగ్స్ ఏం లేదు. నైట్ కూడా ఇప్పుడు మిల్లెట్స్ కానీ చపాతీ కానీ తింటాను. అలా చేస్తున్నాను స్లోగా అనమాట. కంప్లీట్గా చేసేయను. ఫస్ట్ ఆయిల్ ఫుడ్ కంట్రోల్ చేస్తున్నాను. ఆయిల్ ఫుడ్ అంతా కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ చిప్స్, ఇట్లా కూల్ డ్రింక్స్, కెఫెన్ ఉండే డ్రింక్స్ ఇట్లాంటివి ఏవి తాకుండా మెల్లిమెల్లిగా తగ్గిస్తున్నాను. 4-5 days వచ్చేసి నేను స్ట్రిక్ట్ డైట్ చేయను అనమాట. 4-5 days వచ్చేసి నాకు రైస్ తినాలనిపించినప్పుడు రైస్ తింటాను. నెక్స్ట్ మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ అలా తినాలనిపించినప్పుడు అవి కూడా తింటాను. కానీ మెల్లిగా తగ్గిస్తాను. ఒక 4-5 days నా బాడీకి అలవాటు చేసిన తర్వాత ఈ డైట్ ఫుడ్ అంతా మళ్ళీ 100% చేస్తాను. ఈ 4-5 days ఎలా చేస్తున్నాను కూడా మీకు వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ గ్రీన్ టీ వచ్చేసి నేను ఇది తీసుకున్నాను. ఇది న్యాచురల్ గ్రీన్ టీ అనేసి ఉంది, ఎకో వ్యాలీ. ఓకే, ఇది బాగానే ఉంది. అండ్ యాక్చువల్లీ లిప్టన్ ఎక్కువ తీసుకునేదాన్ని. సరే లిప్టన్ వద్దు, ఈసారి ఇది ట్రై చేద్దాము అని. ఇంకా నాకు బ్యాగ్స్ కాకుండా పౌడర్ ఉంటుంది కదా, అది ట్రై చేద్దాం అనుకున్నా. కానీ అది 1000+ ఉంది. అంటే నేను చేయగలుగుతానో లేదో. నేను ఎప్పుడు కానీ కొత్తవి తీసుకునేటప్పుడు తక్కువ క్వాంటిటీనే తీసుకుంటాను. ఎక్కువ క్వాంటిటీ తీసుకొని వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను కంపల్సరీ దాన్ని తింటాను, నాకు ఆల్రెడీ దాని గురించి తెలుసు అనుకున్నప్పుడు నేను మనీ పెడతాను. తెలియనప్పుడు వచ్చేసి ఏం పెట్టను అనమాట. సో ఇది వచ్చేసి తక్కువ కాస్టే. ఇది వచ్చేసి కానీ ఏమంటే బ్యాగ్స్ వస్తుంది మనకి, ఇలా లోపల ఇలా ప్యాకెట్స్ వస్తుంది, ఇలా బ్యాగ్స్ వస్తుంది. ఓకే, టేస్ట్ బాగానే ఉంది, పర్లేదు. ఇంకా కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత గ్రీన్ టీ నాకు బాగా సెట్ అవుతుంది అనిపిస్తే అప్పుడు నేను కొద్దిగా ఎక్కువ కాస్ట్లీ తీసుకుంటాను. సో ఈరోజు అయితే బాగా హ్యాపీగా ఉంది. ఏ జంక్ ఫుడ్ తినలేదు. కానీ మార్నింగ్ ఒకటి చికెన్ తినేసాను. చికెన్ తినచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చికెన్ పీసెస్ అంతా తినచ్చు. నేను చూపిస్తాను నేను ఎలా ఫాలో అవుతున్నాను. ప్రతి డే ఎలానో వ్లాగ్ పెడతాను కదా, వ్లాగ్లో వచ్చేసి నేనేమేమి తింటున్నానో చూపిస్తాను అనమాట. ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూద్దాం. నాలాంటి ఫుడ్డీస్కి, నేను ఫుడ్ చాలా ఎక్కువ తింటాను, ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. ఫుడ్ చాలా అంటే చాలా, నాకు ఫుడ్ తింటాం అంటే చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే వాకింగ్ చేశాను.
వర్కౌట్ చేయడం, ఈరోజు మేము వర్కౌట్సే చేయలేదు. ఎందుకంటే మన బాడీకి వర్కౌట్స్ ఎంత ఇంపార్టెంటో రెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. వీక్లీ 1 డే అట్లీస్ట్ మీ బాడీకి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ రోజంతా మేము వర్కౌట్స్ ఏం చేయలేదు, మార్నింగ్ నుంచి ఏం వర్కౌట్ చేయలేదు. ఇప్పుడు జస్ట్ పైకి వెళ్ళేసి ఒక 1 అవర్ వాక్ చేసాం, అది కూడా నార్మల్గానే జస్ట్ క్యాజువల్గా వాక్ చేసాం. 1 అవర్ వాక్ చేసాం. మాట్లాడుకుంటా వాక్ చేస్తే లేదా సాంగ్స్ వింటా వాక్ చేస్తే మనం చేస్తాం, లేకుండా లేదు నేను 20 minutes వాక్ చేయాలి అనేసి టైం చూసుకుంటూ ఉంటే టైం అవ్వదు అనమాట. మీరు దాన్ని అలవాటు చేసుకుంటూ ఉండాలి. కొన్ని రోజులు వాక్ చేస్తే సరిపోతుంది. వాక్ చేసి ఇప్పుడు వచ్చేసాము. ఇంకా కొద్దిగా స్కిన్ కేర్ తీసుకుందాము అనేసి, చాలా రోజులైంది నేను సీరం మాస్క్ వేసుకుని, అందుకే ఈరోజు చార్కోల్ సీరం మాస్క్ వేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ చాలాసార్లు అన్ని వీడియోస్లో చూపించాను, గార్నియర్ది. ఇది అంటే ఇది ప్యూర్ చార్కోల్ మాస్క్ అనమాట. ఇది మనము ఒక మాస్క్ ఇప్పుడు నేను వేసుకున్నానంటే 1 వీక్ వరకు మళ్ళీ వేసుకోవాల్సిన పని ఉండదు. దీని ఎఫెక్ట్ 1 వీక్ వరకు ఉంటుంది. ఇది 99 రూపీస్. సో ఇలా ఉంది ప్యాకేజ్. మనకు అన్ని చోట్ల దొరుకుతుంది. కాస్మెటిక్స్ ఉండే చోట దొరుకుతుంది, నైకాలో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది. ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నా ఫేస్ ఆల్రెడీ క్లీన్గానే ఉంది, నేను వాష్ చేసుకొని ఉన్నాను. ఇక్కడ ఇలా తీసేస్తున్నాను. అన్ని సీరం మాస్కుల కంటే ఈ మాస్క్లో చాలా ఎక్కువ తడిగా ఉంటుంది. ఇది అంటే చాలా ఎక్కువ సీరం ఉంటుంది, అందుకే నాకు ఇది కొంచెం ఇష్టం. అంటే ఒక 15 minutes తర్వాత మనం తీసేస్తే సరిపోతుంది. సీరం చాలా ఉంది కదా, నేను జస్ట్ ఇదంతా మంచిదే హ్యాండ్స్కి అప్లై చేస్తున్నాను. ఇంకా ఇది ఏం చేస్తానంటే, నేను నెక్ బ్యాక్ సైడ్ కొద్దిగా బ్లాక్గా ఉంటుంది మామూలుగా, నేను వచ్చేసి దానికి అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసినప్పటి నుంచి నాకు బ్లాక్నెస్ తగ్గింది. మినిట్స్ తర్వాత నేను చార్కోల్ మాస్క్ తీసేసాను. ఫుల్ మాయిశ్చరైజర్గా ఉంది, అంటే అది చాలా తేమగా ఉంది కదా నేను వేసుకున్నప్పుడు. సో ఫుల్ అదంతా స్కిన్కి పట్టేసింది, చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు నేను ఏమి సోప్ యూస్ చేయను, ఫేస్ వాష్ ఏమి యూస్ చేయను. రేపు మార్నింగ్ వరకు ఇలానే ఉంటుంది. కావాలంటే ఒక జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుంటాను. డిన్నర్‌కి వచ్చేసి నేను మళ్ళీ మిల్లెట్సే ఉంది నాకు. ఉత్త మిల్లెట్స్ తినడం నా వల్ల కాలేదు. అప్పుడే నాకు కొద్దిగా వీక్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే నేను ఆమ్లెట్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. దాంట్లో జస్ట్ ఆమ్లెట్ ఇలా వేసి, దీంట్లో జస్ట్ ఉప్పు, కారం, నెక్స్ట్ దీంట్లో ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. ఏంటంటే రసం పౌడర్ యాడ్ చేస్తున్నాను. రసం పౌడర్ చాలా బాగుంటుంది టేస్ట్, అందుకే రసం పౌడర్ యాడ్ చేశాను. సూపర్‌గా ఉన్నింది, చాలా డిఫరెంట్‌గా ఉన్నింది, నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్‌లో కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేశాను. ఇది హాఫ్ బాయిల్డ్ లాగా, కానీ 2 అంటే 2 పక్కల బాయిల్ చేస్తున్నాను. జస్ట్ సెకండ్ టైం ఇట్లా ఫ్లిప్ చేసిన తర్వాత కొద్దిసేపు ఉన్నిచ్చి తీసేస్తాను. మరి పచ్చిగా ఉంటుంది, అది తినలేము కదా. సో నాకు ఇంతే, నెక్స్ట్ మా హస్బెండ్ కూడా ఇంతే అనమాట. కొద్దిగా ఇది తిన్న తర్వాతే నాకు కొంచెం బాగునింది. ఎందుకంటే మిల్లెట్స్‌లో ఏ టేస్ట్ ఉండదు. మామూలుగా తాగడానికి అయితే ఓకే కొంచెము, మరి రైస్‌కి అది రీప్లేస్ చేసేసాను కదా సడెన్‌గా, నా వల్ల అవ్వలేదనమాట. కొంచెం కారంగా తినాలి అలా అంతే అనిపిస్తుంది. అందుకే బాగా స్పైసీగా ఆమ్లెట్ వేసుకున్నా. మనం డైట్‌లో ఉన్నప్పుడు ఎగ్స్ బాగా తినొచ్చు. బాయిల్డ్ ఎగ్స్ కానీ, నెక్స్ట్ ఇలా ఆమ్లెట్స్ కానీ బాగా తినొచ్చు, ఏం కాదు. అందుకే నేను ఈరోజు వచ్చేసి ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది నా డిన్నర్ మెనూ అనమాట. చాలా బాగుంది కదా కలర్‌ఫుల్‌గా. కానీ మిల్లెట్సే నా వల్ల అస్సలు అవ్వట్లేదు తినడానికి, ఇంత ఎక్కువగా తినడానికి. రేపు వేరే ఏదన్నా డిఫరెంట్‌గా చేసుకోవాలి. మిల్లెట్స్ మాత్రం అస్సలు తినలేను. నెక్స్ట్ బాడీ ఎక్కువ హీట్ అయినట్లు కూడా అనిపిస్తోందనమాట. కొద్దిగా నీరసంగా అలా ఉంది. ఇంకా నైట్ వచ్చేసి నేను డిన్నర్ చేసిన తర్వాత ఈ చియా సీడ్స్ తీసుకున్నాను. చియా సీడ్స్ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకనేసి ఈ చియా సీడ్స్ కూడా తీసుకున్నాను. చియా సీడ్స్ మనకి ఒక 10 మినిట్స్ నానపెట్టేస్తే అవి బాగా ఉబ్బుతుందనమాట. అప్పుడు బావుంటుంది. అలానే వెంటనే ఇది తాగలేము. ఈ సీడ్స్ ఒక 10 మినిట్స్ అన్న అలానే ఉంటే అప్పుడు తాగొచ్చు. సో ఇది బాడీని కూల్ డౌన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బాడీకి చాలా మంచిది. వెయిట్ కూడా రెడ్యూస్ అవుతారు. సో అందుకే ఇది తీసుకుంటున్నాను. నెక్స్ట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత నేను నైటే వెజల్స్ అన్నీ వాష్ చేసి పెట్టేసాను. అప్పుడే రేపు మార్నింగ్ మనకు కొద్దిగా బావుంటుంది. నాకు నైట్ వెజల్స్ ఉంటే అస్సలు నచ్చదు. పాత్రలన్నీ వాష్ చేసి పెట్టేసాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్‌కొచ్చేసి నేను బాదం కూడా నానపెట్టాను. మా హస్బెండ్‌కొచ్చేసి ఇడ్లీ పిండి కూడా కలిపి రెడీగా పెట్టేసాను.
ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు కన్నా వ్లాగ్ నచ్చింటే లైక్ షేర్ కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వ్లాగ్ చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కింద నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నిటికీ మీకు అప్డేట్స్ వచ్చి నా వీడియోస్ మీరు ఏవి మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.